మేధ దాన్ని దాన్ని బేస్ చేసుకుని అనేక అప్లికేషన్స్ పనిచేస్తున్నాయని, మనందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరమని, దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని రోజు మనం వార్తల్లో చూస్తున్నాం, అలాగే సోషల్ మీడియాలో చూస్తున్నాం, యూట్యూబ్లో అనేక రకాల వీడియోస్ చూస్తున్నాం. కాబట్టి అదైతే మనకు అందుబాటులో ఉంది. అయితే నేను చేయాలనుకున్న పనికి ఏ మేరకు అది అందుబాటులో ఉంది అనేది మనకి ఇంకొంత అలవాటు కావాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి మనది మోస్ట్లీ అగ్రేరియన్ సొసైటీ, అంటే మన దేశంలో ఎక్కువ మంది వ్యవసాయం ఆధారంగా, వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా, లేదా వాటిని ప్రాసెస్ చేయటం ద్వారా, లేదా వ్యవసాయ మార్కెట్స్లో పనిచేయటం ద్వారా, వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రొడ్యూస్ని ట్రేడ్ చేయటం ద్వారా చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా పనిచేస్తున్నారు. ఇవాళ మల్టీ యూనిట్స్ ఉన్నటువంటి మేజర్ ఈ రిటైల్ స్టోర్స్ అన్నీ కూడా మోస్ట్లీ అగ్రికల్చర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ తోటి లింక్ అయి ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఒక అగ్రికల్చర్ రిలేటెడ్గా ఒక స్టార్టప్, నా సొంత కంపెనీ, నా సొంత బిజినెస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనేది ఎవరికైనా ఆలోచన ఉందనుకోండి, వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది అన్నది కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే దీని మీద మీరు కొంత అలవాటు చేసుకుని, డ్రిల్ డౌన్ చేసుకుని, నేర్చుకుని, ఎక్స్ప్లోర్ చేయడం ద్వారా మీ స్టార్టప్ని ఏ మేరకు, ఏ ఏరియాలో, ఏ పరిధిలో ఏమేమి చేయడానికి ప్లాన్ చేసుకోవాలో, దానికి అవసరమైన క్యాపిటల్ ఎంతో, దానికి అవసరమైన మార్కెటింగ్ ఎంతో, దాంట్లో మీకు వచ్చే లాభాలు ఎంతో, మీరు కనుక అప్పు తీసుకుంటే దానికి పోయే ఇంట్రెస్ట్లు ఎంతో, అసలెంతో, ఈఎంఐ పేమెంట్స్ ఎంతో, ఇవన్నీ కూడా మీరు కూర్చుని చాట్ జీపీటీతో మాట్లాడటం ద్వారా, చాట్ జీపీటీ లాంటి ఎల్ఎల్ఎం ఇంటర్ఫేస్తో మీరు ఇంటరాక్ట్ అవటం ద్వారా మీరు చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి వాళ్ళ డ్రోన్స్ అందుబాటులోకి వచ్చినాయి, రోబోటిక్ మెషిన్స్ అందుబాటులోకి వచ్చినాయి, హార్వెస్టర్స్ అందుబాటులోకి వచ్చినాయి. వీటన్నిటిని మీరు లింక్ చేస్తూ గవర్నమెంట్ ఏమేమి ప్రొవైడ్ చేస్తుందో, ఇండివిజువల్స్ ఏమేమి కొనుక్కుంటున్నారో, ఎక్కడెక్కడ ఏ ఎక్విప్మెంట్ ఉందో, ఏ పరికరాలు ఉన్నాయో, మీరు ఒక మండల స్థాయిలోనో ఒక ప్రాంతం స్థాయిలోనో మీరు ఒక అప్లికేషన్ పెట్టేసి, నాకు హార్వెస్టర్ కావాలి ఎక్కడుంది, నాకు ట్రాక్టర్ కావాలి ఎక్కడుంది, నాకు డ్రైవర్ కావాలి ఎక్కడున్నాడు, నాకు పలానా కూలీలు కావాలి ఎక్కడున్నారు, ఇది మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం ద్వారా ఎండ్ టు ఎండ్ అగ్రికల్చర్లో జరుగుతున్నటువంటి సాయిల్ ప్రిపరేషన్ దగ్గర నుంచి హార్వెస్టింగ్ అండ్ మార్కెటింగ్ వరకు, లేదా మన ప్రొడ్యూస్, మన ధాన్యాన్ని మన ఉత్పత్తుల్లాగా చేయటం, అంటే ఏంటి, ప్రోడక్ట్స్ లాగా మార్చడం. మనకి వడ్లు ఉన్నాయి, దాన్ని మనం ప్రొడ్యూస్ అంటున్నాం, దాన్ని బియ్యం చేసాం, ప్రోడక్ట్ అయిపోయింది. కాబట్టి వడ్లుగా అమ్మితే మనకు ఒక రకమైన రేట్ వస్తుంది, బియ్యంగా అమ్మితే మనకు ఇంకొక రకమైన రేట్ వస్తుంది. రైతుకు ఈ విషయాన్ని ఎలా విడమర్చి చెప్తాం? ఈ విడమర్చి చెప్పడం అనేది మనకు ఒక బిజినెస్సా? లేదు మనం గోడౌన్లు కట్టాలనుకుంటున్నాం, రైతులు పండించిన పంటల్ని స్టోర్ చేయాలనుకుంటున్నాం, గోడౌన్స్ కట్టడం మన స్టార్టప్ బిజినెస్సా? గోడౌన్స్ మనం కట్టాలనుకున్నప్పుడు మన గోడౌన్ అయినా అందరి గోడౌన్లు కూడా మనం ఒక నెట్వర్క్లోకి తీసుకొద్దామా? ఇప్పుడు అమెజాన్ వాడు అమ్ముతున్నాడు అంటే అన్ని వస్తువులు అతని దగ్గర ఏం లేవు. ఇతరులతో లింక్ అవటం ద్వారా వాళ్ళు తయారు చేసే వస్తువులను అమ్ముకునే విధంగా ప్లాట్ఫామ్ మాత్రమే క్రియేట్ చేశాడు. అలాగే మీకు అగ్రికల్చర్ ఫీల్డ్లో ఈ సర్వీసెస్ని, ఈ ప్రోడక్ట్స్ని, ఈ పరికరాలని మీరు రైతులకు అందించాలి. రైతు ప్రొడ్యూస్ చేసిన దాన్ని స్టోర్ చేయగలగాలి, స్టోర్ చేసిన దాన్ని అమ్మగలగాలి. ఈ మొత్తం సప్లై చైన్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ టు ప్రోడక్ట్స్ ఇదంతా జరగటం మధ్యలో ఎక్కడో మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా, మీకు అవకాశం ఉన్న ఏరియా ఒకటి ఉంటే అది డెఫినెట్గా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుంటూ మీరు ఈ క్వశ్చన్లు అన్నీ అడగవచ్చు. ఈ డేటా అంతా తెచ్చుకోవచ్చు, మీ దగ్గర ఉన్న డేటాని దానికి ఫీడ్ చేయొచ్చు. ఈ మొత్తం మీద మీకు ఒక ప్లాన్ జనరేట్ చేయమని అడగవచ్చు. దాని ప్రకారంగా మీరు ఒక బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఆ బిజినెస్ని రన్ చేసుకోవచ్చు, ఆ బిజినెస్లో నుంచి ప్రాఫిట్ సంపాదించవచ్చు. మీకే కాకుండా మీతో పాటుగా ఇంకొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఒక బిజినెస్ హౌస్గా మీరు డెవలప్ కావచ్చు. సో ఇప్పటి వరకే అది ఇంకా చేయకపోతే, నేనేదో ఒక కంపెనీ, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, అగ్రికల్చర్ ఫీల్డ్లో చేయాలనుకుంటున్నాను, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి, పరికరాలకు సంబంధించి చేయాలనుకుంటున్నాను, దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయం మీకు ఇంకా క్లారిటీ రాకపోతే చాట్ జీపీటీ తెచ్చుకోండి. మీ ఫోన్లోనే మీకు అన్ని సమాధానాల్ని చక్కగా సంభాషణ రూపంలో మీకు ఇస్తూ, అడ్వైస్ చేస్తూ, సలహాలు ఇస్తూ, నెక్స్ట్ స్టెప్ ఏంటో కూడా చెప్తూ
మిమ్మల్ని నడిపించే గైడ్ లాగా, ఒక అడ్వైజర్ లాగా, ఒక బ్యాంకర్ లాగా, ఒక ఫైనాన్సర్ లాగా, ఒక కొలీగ్ లాగా, ఒక అసిస్టెంట్ లాగా మీతో పాటు పనిచేయటానికి ఆ టూల్స్ అన్ని కూడా మీ దగ్గరే, మీ ఫోన్లోనే, మీ జేబులోనే ఉన్నాయి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ హోప్ యూ విల్ జీరో ఇన్ ఆన్ సమ్ బిజినెస్. మీరు దేని మీద ఫోకస్ చేస్తారని, ఆ వచ్చిన ఫోకస్ని నిజంగా ప్రాఫిటబుల్ అనుకుంటే మీరు దాన్ని బిజినెస్గా మార్చుకుని ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక కంపెనీ ఓనర్గా, ఒక వాట్ ఎవర్ మీరు ఇవాల్వ్ అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. స్టార్ట్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ యువర్ కొలాబరేటర్, యాజ్ యువర్ గురు, యాజ్ యువర్ అసిస్టెంట్, యాజ్ యువర్ అడ్వైజర్. థ్యాంక్ యూ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, అంటే కృత్రిమ మేధ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే అనేక రకాలైన అప్లికేషన్స్ అందుబాటులోకి వచ్చినాయని మనం రోజు చూస్తున్నాం. అయితే నేను ఒక ట్రేడర్ని, ఉదాహరణకి మనం ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఉన్నాం కాబట్టి మనకి అన్నిటికంటే కూడా మిర్చి ట్రేడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ట్రేడ్కి సంబంధించి కాసేపు ఆలోచిద్దాం. దిస్ ఈజ్ ట్రూ ఫర్ అదర్స్ ఆల్సో. ఇప్పుడు మనకి రొయ్యల వ్యాపారం ఉంది, చేపల వ్యాపారం ఉంది, ధాన్యం వ్యాపారం ఉంది, అన్ని రకాల వ్యాపారం ఉంది, అన్ని రకాల ట్రేడర్స్ ఉన్నారు, అన్ని రకాల ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఎవరైనా దీన్ని అన్వయించుకోవచ్చు. నేను మిర్చి అని ఎందుకు అంటున్నానంటే, మిర్చి అనేది మనకు కొద్దిగా పెద్ద ఎక్కువ మంది దాంట్లో ఉన్నారు కాబట్టి, ఎక్కువ బిజినెస్ మనకి మన జిల్లాలో జరుగుతుంది కాబట్టి దాన్ని ఉదాహరణగా తీసుకున్నాం. సపోజ్ నేను చైనాకో ఇంకేదన్నా దేశానికో మిర్చి ఎక్స్పోర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అనుకోండి. నాకు మొత్తం ఈ ఆపరేషన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? నేను రైతుల్ని ఐడెంటిఫై చేయడం దగ్గర నుంచి, వాళ్ళ పంటని ఐడెంటిఫై చేయడం దగ్గర నుంచి, ఆ పంట క్వాలిటీని బట్టి దాన్ని నిజంగా ఖరీదు చేసుకుని, కొనుక్కొని, దాన్ని నాకున్న చిన్న ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేసుకుని, దాన్ని మరి గోతాల్లోనో ఇంకేదన్నా ఏర్పాటు చేసుకుని ప్యాకేజ్ చేసుకుని, దాన్ని ఒక కంటైనర్కి ఎక్కించి, ఆ కంటైనర్ని ఆ దేశంకు పంపించి, అక్కడ క్లియర్ చేయించుకుని, అక్కడ దానికి సంబంధించిన నా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, నా దగ్గర కొనుక్కునే అతను ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బయర్ ఉన్నాడో, ఆ బయర్కి నేను హ్యాండ్ ఓవర్ చేసేదాకా ఈ మొత్తం కూడా నేను రోజువారీగా చేసుకోవాల్సిన పనులు. అయితే టిపికల్గా ఒక ట్రేడర్ దగ్గర కొంతమంది అసిస్టెంట్స్ ఒక్కొక్క పని చేసుకుంటూ, దాంట్లో వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఏ సీజన్లో ఏ పని చేయాలి, ఎప్పుడు ఏ రైతుతో మాట్లాడాలి, ఏ రైతు దగ్గర ఏ స్టేజ్లో పంట ఉంది, ఆ వచ్చిన పంటని మార్కెట్ యార్డ్ ద్వారానో ప్రైవేట్గానో ఎలా కొనుక్కోవాలి, కొనుక్కున్న దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలి, దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకోవాలి, అవసరమైతే తొడయాలు తీస్తారు, కొన్నిసార్లు కారం కొడతారు, కొన్నిసార్లు కాయలుగా పండుకాయలుగానే అట్టు పెడతారు, అంటే డ్రై అయిన ఎండు మిరపకాయలు కానీ అట్టు పెడతారు. ఇలా రకరకాలుగా దాన్ని అమ్ముతున్నప్పుడు రకరకాల ప్రాసెసెస్ కూడా ఉన్నప్పుడు, ప్రతి ప్రాసెస్లో కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళ మెలకువలను బట్టి, వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. మరి నేను ఇంకా స్మార్ట్గా చేయాలంటే, నా మ్యాన్ పవర్ని తగ్గించుకోవాలంటే, లేదా నా బిజినెస్ని పెంచుకోవాలంటే, నేను ఇంకా ఎక్కువ మంది రైతుల్లో టచ్లోకి వెళ్ళాలంటే, ఎక్కువగా ఇంకా సరుకు కొనాలంటే, ప్లాన్ చేయాలంటే, ఫైనాన్స్ చేయాలంటే, నేను ట్రేడ్ చేయాలంటే, ఎక్స్పోర్ట్ చేయాలంటే, ఎక్కువ మంది క్లయింట్స్కి ఎక్స్పోర్ట్ చేయాలంటే, నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ మేరకు ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది న్యాచురల్గా వచ్చే క్వశ్చన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఏ పని అయితే చేస్తున్నామో దాన్ని కొన్ని వందల వేల రెట్లు వేగంగా చేయగలదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంతవరకు అర్థం చేసుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ రోజు మొత్తం మీద ఏం చేస్తున్నాడో దాన్ని మొత్తాన్ని గనక మనం పేపర్ మీద పెట్టి ఆ స్టెప్స్ అన్ని అర్థం చేసుకుంటే దాన్ని ఫ్యూ మినిట్స్లో, ఫ్యూ సెకండ్స్లో దాని సమ్మరీ చెప్పగలదు. నంబర్ 1. అయితే మనం ఆ మిరపకాయ రైతు దగ్గరికి వెళ్లకుండా, పంట చూడకుండా, దాని క్వాలిటీని గమనించకుండా మనం ఈ డెసిషన్స్ తీసుకోలేము కదంటే ఆ పార్ట్ మనిషే చేయాల్సి ఉంటుంది. దానికి టూల్స్ ఉన్నప్పటికీ ఇంకా మనం 100% కలర్ బేస్డ్, ఇంకా ఇంకొక బేస్డ్ లేదా కెమికల్ అనాలిసిస్ బేస్డ్ దాకా రాలేదు కాబట్టి మనం కొంత మనిషి మనకున్న ఇన్నేట్ ఎక్స్పీరియన్స్ తోటి, మనకున్న నాలెడ్జ్ తోటి, మనకున్నటువంటి ఎక్విప్మెంట్ తోటి మనం చేయాల్సిన స్టెప్స్ కొన్ని ఉన్నాయి, అది చేయండి. కానీ ఏదైతే మీరు డాక్యుమెంట్ రూపంలోనో లేదంటే ఒక చోట రాసి, ఒక చోట దాని గురించి ఆలోచించి, దానికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ
ఎంతమంది రైతులు, ఎంత డబ్బులు ఇచ్చాము, ఎంతమందికి మనం డబ్బులు ఇవ్వాలి, ఎంత పంట తీసుకొచ్చాము, ఏ ఊరు నుంచి తీసుకొచ్చాము, ఇలాంటివి ఉన్నాయి కదా. క్లరికల్ జాబ్స్ చాలా ఉన్నాయి మీరు ఈ అలాంగ్ ద వే. ఈ క్లరికల్ జాబ్ అంతా కూడా మీరు ఆర్గనైజర్గా చేసుకుంటే ఏఐ ఏజెంట్ కెన్ హెల్ప్ యూ డూ ఆల్ దట్. ఒక 10 మంది చేసే పనిని మీరు ఒక మనిషితోటి గంటలో చేయగలిగిన, అరగంటలో చేయగలిగినంత స్మార్ట్గా మీరు ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాంటి టూల్స్ని కూడా మీరు కావాలంటే డెవలప్ చేయించుకోవచ్చు. బల్క్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎల్ఎల్ఎంస్ ఆల్రెడీ ఉన్నాయి. దానికి తోడు మీ పర్టికులర్ డేటా, మీకు సంబంధించిన డేటా, మీకు సంబంధించినటువంటి క్లయింట్స్, మీకు సంబంధించినటువంటి బయర్స్, మీకు సంబంధించినటువంటి ఫార్మర్స్, వాళ్ళ వివరాలని తెలుసుకుని సేకరించుకుని మీరు ఎక్కడైతే పెట్టుకున్నారో మీ ఓన్ డేటాబేస్లో, మీ స్ప్రెడ్షీట్లో, మీ కంప్యూటర్లో దీన్ని కూడా ఉపయోగించుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు తోడుగా మీరు డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మనకి గుంటూరు అనగానే తులసి సీడ్స్ గుర్తొస్తుంది, వేదా సీడ్స్ గుర్తొస్తుంది. అలాంటి బయోటెక్ కంపెనీలు, అలాంటి సీడ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, అలాంటి ప్యాకేజింగ్ కంపెనీలు ఉన్నాయి. వాళ్ళంతా రోజువారీగా ఏం చేస్తున్నారు, ఎవరికి ఏ ఫార్మర్కి ఎంత సప్లై చేస్తున్నారు, ఎక్కడ ఎంత సీడ్ని జనరేట్ చేస్తున్నారు, ఎంత సీడ్ని ఎలా ప్యాక్ చేస్తున్నారు, ఆ ప్యాక్ని ఏ మార్కెట్స్కి పంపిస్తున్నారు, వాటిని ఎలా అమ్ముతున్నారు, అక్కడ మళ్ళీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఆ ఫార్మర్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ సీడ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ తర్వాత సీజన్లో ఏం మార్పులు చేయాలి, ఇదంతా కూడా ఆన్గోయింగ్ యాక్టివిటీ. ఈ ఆన్గోయింగ్ యాక్టివిటీలో చాలా డేటాని వాళ్ళు ఆల్రెడీ గ్యాదర్ చేస్తున్నారు. కానీ దాన్ని అనలైజ్ చేసే పద్ధతిలో మీరు స్మార్ట్ టూల్స్, స్మార్ట్ అనలిటిక్స్ టూల్స్ వాడుకోవటం ద్వారా ఈజీగా చేయగలుగుతారు, ఫాస్ట్గా చేయగలుగుతారు, ఎక్కువ క్వాంటిటీని మీరు ప్రాసెస్ చేయగలుగుతారు. ఇంతవరకు కూడా మీరు ఆలోచించిన పారామీటర్స్కి మీరు డేటాని కలెక్ట్ చేయటం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనకి వెదర్ డేటా నుంచి, సాయిల్ డేటా నుంచి, ఫెర్టిలైజర్స్ డేటా నుంచి, ఫార్మ్ ప్రొసీజర్స్ డేటా నుంచి, మన విత్తనాల దగ్గర నుంచి, ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ దగ్గర నుంచి, దాని ఫామ్, ఆ అవుట్పుట్ ఏదైతే ప్రొడ్యూస్ వచ్చిందో దాన్ని ఎవరు ప్రాసెస్ చేశారు, ఎవరు ప్రొడక్ట్స్ చేశారు, మార్కెట్లో ఎంతగా పోయింది, దీన్ని బట్టి ఏ పంటకి ఏ టైప్కి ఏ ఏరియాస్లో ఏ సీజన్స్లో ఎలా చేసుకుంటే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అనేది ద కంప్లీట్ చైన్, ఈ సర్కిల్ మొత్తాన్ని కూడా అనలైజ్ చేయగలిగినటువంటి కెపాసిటీ సీడ్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఉంటుంది, ట్రేడర్స్కి ఉంటుంది, ఫార్మర్స్కి ఉంటుంది. కాకపోతే ఫార్మరు 1 ఎకరం 2 ఎకరాలు చేయాలనుకున్నప్పుడు ఇంతగా ఆలోచించకపోవచ్చు. అది సీడ్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఒక రకమైన అవసరం ఉంటుంది, ట్రేడర్కి ఇంకొక రకమైన అవసరం ఉంటుంది, మ్యానుఫ్యాక్చరర్కి ఇంకొక రకమైన అవసరం ఉంటుంది. మార్కెట్స్లో ఈ ప్రోడక్ట్స్ని మన డొమెస్టిక్ మార్కెట్ కానివ్వండి, ఇంటర్నేషనల్ మార్కెట్ కానివ్వండి, అక్కడికి పంపాలనుకున్నప్పుడు ఎడిషనల్ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేస్తాం, ఎడిషనల్ డేటాని మనం కన్సిడర్ చేస్తాం. అదంతా కూడా మీరు అనలైజ్ చేసి డెసిషన్స్ తీసుకోవటానికి, ఒకప్పుడు మనం బిజినెస్ అనలిటిక్స్ అనేవాళ్ళం, ఇప్పుడు అదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ డేటాని అతి తక్కువ కాలంలో ప్రాసెస్ చేయటమే కాకుండా మీనింగ్ఫుల్ సజెషన్స్ని, రికమెండేషన్స్ని కూడా మనకిచ్చేలాగా మన టూల్స్ని మనం డెవలప్ చేసుకోగలిగాం. కాబట్టి ప్రతి ట్రేడరు, నో మ్యాటర్ వాట్ యు ట్రేడ్ విత్, హూమ్ యు ట్రేడ్ విత్, మీరు డొమెస్టికా, ఇంటర్నేషనలా, మీరు ధాన్యాల, చిరుధాన్యాల, మిర్చీన, పసుప, ఇంకోటి ఇట్ డజంట్ మ్యాటర్. మీరు ఏది చేసినా కానీ మీరు చేస్తున్నటువంటి రోజువారీ కార్యక్రమాల్లో, మీ ఆఫీస్లో జరుగుతున్న పనుల్లో, అనేక పనుల్లో క్వాలిటీని పెంచడానికి, ఇంటెలిజెన్స్ని పెంచడానికి, అవగాహన పెంచడానికి, ఎఫిషియన్సీని పెంచడానికి, లేదా ప్రాసెస్ చేయడానికి, ప్రాసెస్ని ఆప్టిమైజ్ చేయడానికి మీరు తయారు చేస్తున్న మీ నెక్స్ట్ స్టెప్, మీకు బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇన్ టైం చక్కగా సప్లై చేసే లాజిస్టిక్స్ విషయంలో కానివ్వండి, ఈ మొత్తాన్ని మేనేజ్ చేయగలిగినటువంటి ఎండ్ టు ఎండ్ ఆపరేషన్స్ని విత్ కంప్లీట్ లాజిస్టిక్స్ అండ్ ఫైనాన్షియల్ కన్సర్న్స్ మీరు చేసుకోవటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఆల్రెడీ ఉన్నాయి. మీరు ఇంకా కస్టమైజ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. తక్కువ డబ్బులతోటి మీరు కస్టమైజ్ చేసుకుని మీకు అసిస్టెంట్గా, కొలాబరేటర్గా, మీకు అడ్వైజర్గా, మీకు గైడ్గా, మీకు ఫైనాన్షియల్ అడ్వైజర్గా, మీకు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అడ్వైజర్గా, ఒక లీగల్ అడ్వైజర్గా, ఒక పొలిటికల్ అడ్వైజర్గా, ఒక ఇంటర్నేషనల్ అడ్వైజర్గా మీరు ఎలా చూస్తే అలా వాడుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ ఫోన్ ద్వారా, మీ చేతిలో, మీ జేబులో రైట్ నౌ యూ హ్యావ్ ఇట్.
మీ దగ్గరే ఉంది, మీరు వాడుకోవాలి. సో మీరు ఈ దేంట్లో ట్రేడ్ చేస్తున్నారో ఈజ్ ఇమ్మెటీరియల్. మీకు సంబంధించిన అన్ని వ్యవహారాలని ఆలోచించడానికి మీకు తోడైతే మీ జేబులోనే ఉంది.